తెలంగాణలో ప్రభుత్వ టీచర్లు ఇకపై టెట్లో అర్హత తప్పనిసరి. సర్వీస్లో ఉండాలన్నా ప్రమోషన్లు పొందాలన్నా టెట్ అర్హత ఉండాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో టెట్ నిబంధనలు సవరించింది. దీనికి సంబంధించి రేపు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. 2009 తర్వాత టీచర్లుగా చేరిన 30,000 మంది టీచర్లకు ఈ నిబంధన వర్తించనుంది. రానున్న 2 ఏళ్లలో సర్వీసులో ఉన్న టీచర్లంతా టెట్ పాస్ కావాల్సిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో టెట్ నిబంధనలు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరసింగరావు చెప్తారు. నరసింగరావు, చెప్పండి, సర్వీస్లో ఉండాలన్నా ప్రమోషన్లు పొందాలన్నా టెట్ అర్హత ఉండాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో టెట్ నిబంధనలు తెలంగాణ విద్యాశాఖ సవరించినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి నరసింగరావు? ఎస్ స్వామి, తెలంగాణ ప్రభుత్వము ఈ టెట్ నిబంధనల విషయంలో సర్వీస్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధించి విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సర్వీస్ లో ఇక ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్ లో ఉండాలన్నా వారికి ప్రమోషన్లు రావాలన్నా దక్కాలన్నా కానీ ఇక టెట్ క్వాలిఫై కావాల్సిందే అనేటువంటి ఒక నిబంధనని తీసుకొస్తుంది. వాస్తవానికి ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వము ఆ మేరకు నిబంధనల్ని టెట్ నిబంధనల్ని సవరిస్తూ ఉత్తర్వులని రేపు జారీ చేయబోతుంది. ఆ మేరకు కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. వాస్తవానికి గత సెప్టెంబర్ లోనే సుప్రీంకోర్టు సర్వీస్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా 2 ఏళ్ల లోపు టెట్ అర్హత సాధించాలి, అలాంటి వారు మాత్రమే సర్వీస్ లో ఉంటారు, లేదంటే ఉద్యోగాలు కోల్పోతారు అనేటువంటి ఒక తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ మేరకు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. రేపు టెట్ పూర్తి స్థాయి నోటిఫికేషన్ వస్తుంది. అందులో ఆ నిబంధనలు పొందుపరచబోతుంది రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ. స్వామి, అయితే వాస్తవానికి 2010లోనే ఈ నిబంధన వచ్చింది. అంటే ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా టెట్ అర్హత సాధించాలనేటువంటి నిబంధనని 2010లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ తీసుకువచ్చింది. దాన్ని 2012లో ఉమ్మడి రాష్ట్రంలో దీన్ని తీసుకొని వచ్చారు. అప్పటి నుంచి డిఎస్సి రాయాలనుకునేటువంటి వాళ్ళంతా కూడా మొదటగా టెట్ క్వాలిఫై కావాలి అనేటువంటి ఒక నిబంధన వచ్చింది. అప్పటి నుంచి కొనసాగుతూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ నిబంధనలు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇక సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పటికే ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా 2 ఏళ్ల లోపు టెట్ రాసి టెట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. టెట్ లో అర్హత సాధించకపోతే మాత్రము వారు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది. అయితే రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు 5 ఏళ్ల లోపు రిటైర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రము దీని నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నర్సింగ్. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు కేసుల్లో నిర్దేశిత గడువులోగా కౌంటర్ దాఖలు చేయడం లేదని ప్రభుత్వంపై ధర్మాసనం మండిపడింది. వికారాబాద్ జిల్లా నేవీ రేడార్ స్టేషన్ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. డిసెంబర్ 12లోగా కౌంటర్ దాఖలు చేయకుంటే ప్రభుత్వానికి జరిమానా విధిస్తామని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి. ప్రభుత్వం పైన హైకోర్టు సీరియస్ అయింది, ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి కేసులో కూడా చాలా కేసుల్లో నిర్దేశించినటువంటి సమయంలోపు కౌంటర్లు దాఖలు చేయడం లేదని ప్రభుత్వం పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. చాలా కేసుల్లో నిర్దేశిత గడువు ముగిసినప్పటికీ కూడా ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయడంతో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా దామగుండంలోని నేవీ రేడర్ స్టేషన్ కు సంబంధించినటువంటి కేసులో విచారణ కొనసాగిస్తుంది. ఈ కేసులో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 12కు వాయిదా వేసింది. 12 లోపు కౌంటర్ దాఖలు చేయకపోతే ప్రభుత్వానికి జరిమానా విధిస్తామంటూ కూడా తెలంగాణ హైకోర్టు హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.